మన దేశ దిగ్గజ ఐటీ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటివి గత 30 సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగాయి. చాలా అంతర్జాతీయ సంస్థల భారీ వృద్ధికి భారతీయ టెక్కీస్ కృషి చాలా ఉంది. కానీ మన భారతీయ ఐటీ సంస్థలు 90% తమ సేవలను అంతర్జాతీయ సంస్థలకు ఎంతో గొప్ప నైపుణ్యం గల ఉద్యోగులను తయారు చేసి సరఫరా చేసే సంస్థలుగా మిగిలిపోయాయి. కానీ ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్ లేదా ఒక ట్విట్టర్ లాంటివి, ఎక్స్ లాంటివి ప్రపంచాన్ని శాసించగల ఒక వెబ్ బ్రౌజర్ని, సెర్చ్ ఇంజన్ని ఏది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకోలేక, అప్పటికే పోటీలో ఉన్నటువంటి ఈ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నమే చేయలేక ఇప్పటికీ కూడా ఆపసోపాలు పడుతోంది. ఎందుకంటే అంత నైపుణ్యం గల టెక్కీలు ఈ సంస్థల వద్ద ఉన్నా అటువంటి ప్రయత్నాలు చేయకపోవడానికి ఇప్పుడు చెప్పుకున్న కారణాలు తప్ప మరొక కారణం మన వద్ద కనిపించదు. మన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంటే టాటా, ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థల అధినేతలు ఫోర్డ్ ఫౌండేషన్, రోత్స్ చైల్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్స్ ఫౌండేషన్ వంటి ఎన్జీఓలలో ట్రస్టీస్గా ఉండి పెద్ద పెద్ద పదవుల్లో నియమింపబడుతూ ఉంటారు. ఈ విషయం చాలామందికి షాక్కి గురి చేసే విషయం అయినప్పటికీ కూడా నిజం. ఈ ఎన్జీఓలలో అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వీటికి నిధుల రూపంలో మన వాళ్ళు కప్పాలు కూడా చెల్లిస్తూ ఉంటారు. అందుకే అడపాదడపా టాటా గ్రూప్ మీద, ఇన్ఫోసిస్ మరియు కొన్ని భారతీయ ఫార్మా కంపెనీల మీద ఈ ముఠా తాము నిధులు సమకూరుస్తున్న భారతీయ మీడియా ద్వారా వ్యతిరేక కథనాల్ని ప్రచారం చేస్తూ వారు ఇంకా పైకి ఎదిగి తమ అమెరికా, యూరోప్ కంపెనీలకు పోటీకి రాకుండా చూసుకుంటూ ఉంటాయన్నమాట. ఇక 24 గంటలు పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించేటటువంటి భారతీయ వామపక్ష భావజాల మీడియా ఈ విదేశీ ఎన్జీఓ ముఠా సభ్యుల ద్వారా నిధులు అందుకుంటూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ. అందుకనే భారతీయ పారిశ్రామికవేత్తల కంపెనీల గురించి పాశ్చాత్య మీడియాలో ఏదైనా వ్యతిరేక కథనం రానియండి, వెంటనే ఈ వామపక్ష మీడియా ముఠా దాన్ని భారత్లో విపరీతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ ఆ ముఠా రుణం తీర్చుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు కరోనా సమయంలో మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ని తయారు చేసింది కదా. అయితే అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ అయినటువంటి ఫైజర్ వంటివి ఈ పరిణామం ఊహించలేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో తమ వ్యాక్సిన్ అమ్ముకొని బాగా ప్రయోజనం పొందవచ్చు అని ఆశించాయి. కానీ ఊహించని విధంగా మన దేశ తయారీ కోవాక్సిన్ దీన్ని మోదీ ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అహం దెబ్బతిన్నటువంటి ఫైజర్ కంపెనీ మీడియా ద్వారా భారతీయ బయోటెక్ వ్యాక్సిన్లపై విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేయించింది. అంతేకాకుండా భారత్లో ప్రముఖ ప్రతిపక్ష నేతలైనటువంటి రాహుల్ గాంధీ నుంచి కేసీఆర్ గారి వరకు ఫైజర్ వ్యాక్సిన్ని దేశంలో ఉపయోగించండి అని చెప్పి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు.